హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ చార్ధామ్ వీడియోస్ స్టార్ట్ చేశాను. సో నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో. డే 1 వ్లాగ్ అని చెప్పొచ్చు. ఇది కూడా డే 1 కంటిన్యూషన్ వ్లాగ్. సో మాది ఫస్ట్ నేను ప్లాన్ చేసింది ఏంటంటే యమునోత్రి ప్లాన్ చేశాను. నార్మల్గా హరిద్వార్, ఋషికేశ్ చూసి అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ నేను ఫస్ట్ హరిద్వార్ కాకుండా యమునోత్రి ప్లాన్ చేశాను. ఇక్కడ మన వెహికల్కి గ్రీన్ కార్డ్ అనేది అక్కడ ఇష్యూ చేస్తారు. ఆ గ్రీన్ కార్డ్ లేకుండా మనం ఈ చార్ధామ్ వెళ్ళలేం వెహికల్కి. సో ఆ గ్రీన్ కార్డ్ తీసుకునే ప్రయత్నంలో మధ్యాహ్నం 12 o'clock అయింది. సో మా వెహికల్ అబ్బాయి ఒక హోటల్ దగ్గర ఆపాడు అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఆ హోటల్ పక్కన హోటల్లో అక్కడ ఫుడ్ అంతా మేము తినలేకపోయి వీళ్ళని రిక్వెస్ట్ చేసాం, కొంచెం కరెంటు కుక్కర్లు మేము వాడుకుంటామంటే వీళ్ళు ఓకే అన్నారు. కానీ ఇక్కడ చాలా క్లీన్లీనెస్ లేదన్నమాట. సో మనం ఎందుకు ఇది చూపిస్తున్నానంటే మనం బయట బిర్యానీస్ అపురూపంగా తింటూ ఉంటాం. సో బిర్యానీ చేసే ప్రాసెస్ ఇంత అన్క్లీన్గా ఉందా అనేది ఇక్కడ చూడొచ్చు మనం. సో మొత్తానికి ఈగలు అలా అలా ముసురుతూ ఉన్నాయి. కానీ వీళ్ళకి మాత్రం చాలా సేల్స్ ఉంది. చిటికలు అయిపోతుంది అనమాట. ఆ కొండ అంతా కూడా అలా ఉంది. కానీ దీని బ్యాక్ సైడే ఒక హౌస్ లాగా ఉందన్నమాట, న్యూ కన్స్ట్రక్టెడ్ హౌస్. సో దానిలో వండుకోమన్నారు. సో వీళ్ళ మంచితనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే పక్కన హోటల్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఒక కుక్కర్కి 200 rupees అడిగారు. సో దానికి కూడా ఒప్పుకుంటే వాళ్ళు అన్ని కుక్కర్లు పెట్టకుండా 1-2 అన్నారు. సో మా దగ్గర టోటల్ 4-5 కుక్కర్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా వీళ్ళు అలౌ చేశారు. డబ్బులు ఒక్క పైసా కూడా తీసుకోలేదు అనమాట. సో మాకు డబ్బులు వద్దు, మీరు వండుకోండి అన్నారు. సో మేము గబగబా అందరూ ఆ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి సో మా దగ్గర ఉన్న పచ్చళ్ళతో తిందామని చెప్పేసి రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే మనం ఈ చార్ధామ్ వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకు రోటీస్ దొరుకుతూ ఉంటాయి. ఫుడ్ దొరికినా కూడా చాలా హార్డ్గా ఉంటుంది, మనం తినలేము. ఆ కర్రీస్ కూడా మనకు ఇష్టపడలేదు. సో మాకైతే మా అన్నం మా కూరలు తింటే అపురూపంగా అనిపించింది. సో అందువల్ల వీళ్ళు ఒప్పుకోవడంతో ఇంకా సంతోషం వేసింది. సో గబగబా ఒక 1 hourలో అందరం వంట చేసేసుకున్నాం. అక్కడే వెనకాల బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ హౌస్ జరుగుతూ ఉంటే దానిలోనే కూర్చొని మా గ్రీన్ కార్డ్ రెడీ అయ్యి వచ్చేంత వరకు అవి అన్ని భోంచేసి రెడీగా కూర్చొని ఉన్నాం అనమాట. ఇక్కడ బిర్యానీ అంతా కూడా గ్రామ్స్లో అమ్ముతూ ఉన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే టేస్ట్ బాగాలేకపోతే అంతమంది రారు కదా అని అనిపించింది. కానీ ఆ చేసే విధానం కొంచెం బాగా చేసి ఉంటే బాగుండి అనిపించింది. అక్కడ ఒక చిన్నపిల్లని మీరు గమనించారా? తను ఎంత హార్డ్ వర్కరో. మేము 3 o'clockకి అక్కడ వదిలాం. పాపం అప్పుడు తింటూ ఉన్నాడు. జాలేసింది అబ్బాయిని చూస్తే. సరే ఎలాగో ఓనర్ డబ్బులు తీసుకోలేదు కదా, పాపం అబ్బాయి కన్నా ఇద్దామని చెప్పి డబ్బులు ఇవ్వకపోతే అబ్బాయి కూడా తీసుకోలేదన్నమాట. సో ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది. వాళ్ళు అసలు ఏమీ అనలేదు, మాకు అన్నం పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే మన అన్నం వండుకొని ఇచ్చారు. ఇక మా వెహికల్ గ్రీన్ కార్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ప్రయాణం యమునోత్రి వైపు సాగుతూ ఉంది. కానీ ఇక్కడ హరిద్వార్ నుంచి యమునోత్రి చేరాలంటే దాదాపు 6-7 hours పట్టింది మాకు. ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఎందుకంటే కొండల చుట్టూ బండి రౌండ్లు కొట్టుకుంటూ వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రయత్నంలో వెహికల్ చాలా స్లోగా వెళ్తుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మనకు దాదాపు 7 hours పట్టింది. అంటే మేము midnight 1:30 2 o'clockకి రీచ్ అయ్యాం బార్కోట్ అనే విలేజ్ ఆర్ స్మాల్ టౌన్ అని చెప్పొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళే లోపలికి మనకు రూమ్స్ కూడా నేను రెడీగా పెట్టుకోలేదు. సో అక్కడ ఆన్లైన్లో చూసి కొన్ని హోటల్స్కి ఫోన్ చేశాను. సో వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉన్నారు, కానీ వాళ్ళు కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. సో మధ్యలో వెళ్తూ ఉంటే ఆ కొండల మీదంతా అంటుకొని నిప్పులు గక్కుతూ ఉందన్నమాట. అక్కడక్కడ ఆ కొండల్లో ఉన్న చెట్లు తగలబడిపోతూ ఉన్నాయి. సో మేమైతే మా ప్రయాణం యమునోత్రి వైపు సాగుతూ ఉంది. మా అమ్మ అయితే నైట్ జర్నీ అస్సలు వద్దు, మ్యాక్సిమం 8 తర్వాత ఎక్కడో ఒక దగ్గర స్టాప్ అయిపోవాలి అని చెప్పారు. కానీ అక్కడ ఎక్కడ కూడా మనం స్టాప్ అవ్వడానికి వీలవ్వలేదు. సో మా వ్యాన్ అబ్బాయిని చాలా స్లోగా వెళ్ళమని మొత్తానికి యమునోత్రికి నియర్ బై బార్కోట్ అనే ప్రదేశానికి అయితే చేరుకున్నాం. మధ్యలో చాలా హోటల్స్ చూసాం, కానీ అక్కడి నుంచి మనం యమునోత్రి పొద్దున్నే వెళ్ళాలంటే చాలా దూరం అని నైటే జర్నీ చేసాం. కానీ హోటల్ బాగుంది,
కానీ ఆ హోటల్కి 2 అంతస్తుల మెట్లెక్కాలి. ఆ 2 అంతస్తుల మెట్లెక్కే ప్రయత్నంలో అసలు నేను ఈ విధంగా కూడా స్టెప్స్ ఉంటాయా అనేది నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. కానీ ఆ టైంలో ఆ హోటల్ వదిలేసి వేరే హోటల్ చూసే ఓపిక లేక ఆ హోటల్ వాళ్ళే మాకు హెల్ప్ చేశారు లగేజ్కి. అందువల్ల మేము 2 ఫ్లోర్లు కొండలాంటి మెట్లెక్కి ఆ రూమ్లో స్టే చేసి మరుసటి రోజు మార్నింగ్ మేము యమునోత్రికి ప్రయాణం చేసాం. ఆ హోటల్ వ్యూ, ఆ స్టెప్స్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే నేను ఆ నైట్ షూట్ చేయలేదు. సో ఈ కంటిన్యూషన్ దెబ్బతింటుందని ఇలానే చూపిస్తున్నాను. దారిలో ఇవి ఏం చెట్లు కానీ ఇలాంటి చెట్లే ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంకా మనం ఈ చార్ధామ్ వెళ్ళాలంటే మనకు కంపల్సరీగా మనకు రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అంటే ఈ 4 ధాముల్ని మనం ఏ డేట్లో విజిట్ చేస్తామో అనేది మెన్షన్ చేస్తూ గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. మన ఆధార్ కార్డు, మన ఫోటో తీసుకుని అది మాత్రం కంపల్సరీ ఉండాలి. అది మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అది నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఒకరిద్దరైతే అలా చేసుకోవచ్చు. ఎక్కువ మంది అయితే ఒక 12 మెంబర్స్కి ఒక ట్రాక్ ఐడి ఉంటుంది. ఆ ట్రాక్ ఐడి ద్వారా 12 మెంబర్స్కి ఒకేసారి కూడా మనం చేసుకోవచ్చు. కానీ వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే మనం ఈ చార్ధామ్లో ఎంటర్ అవ్వలేము. అదేవిధంగా వెహికల్కి కూడా గ్రీన్ కార్డు, మీరు ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి గ్రీన్ కార్డు ఉందా లేదా అంటే మనకి ఎలా రిజిస్ట్రేషను, వెహికల్కి కూడా రిజిస్ట్రేషన్ అనేది గ్రీన్ కార్డ్ అంటారు అనమాట. సో అవి 2 ఉండాలి. అవి 2 ఉంటేనే మీరు చార్ధామ్ అనేది విజిట్ చేయగలుగుతారు. అది మనసులో పెట్టుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ముందే తీసేసుకుంటే కనుక మనకు ప్రయాణం ఈజీగా సాగుతుంది. ఇంకొకటి ఏంటంటే మా గ్రీన్ కార్డు ముందు రోజే తీసుకొని ఉండొచ్చు. మీకు చెప్పాను కదా మా ట్రిప్ అంతా అస్తవ్యస్తం అని. అలాగే అప్పటికప్పుడు స్పాట్లో వెహికల్ మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు గ్రీన్ కార్డ్ తీసుకోలేదు. అందువల్ల ఒక డే కంప్లీట్గా మాకు వేస్ట్ అయింది గ్రీన్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. లేదంటే మేము బార్కోట్కి 4 o'clock కల్లా రీచ్ అయ్యి ఉండేవాళ్ళం. అలాంటిది నైట్ 1:30 or 2 o'clockకి రీచ్ అయ్యామన్నమాట. సో మేము ఏదైతే ఇబ్బందులు పడ్డామో అది మీరు ఎవరికి పడకూడదని పిన్ టు పిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ చార్ధామ్ యాత్ర కొనసాగిద్దాం. ఇప్పుడు అంతేకాకుండా ఈ చార్ధామ్ యాత్రలో మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో సింపుల్ టెస్టే, షుగర్ కానీ బీపీ కానీ అలా ఉంటే టెస్ట్ చేస్తారు. అక్కడక్కడ మన రిజిస్ట్రేషన్ కాపీస్ చూపించాల్సినట్టు ఉంటుంది. పోలీసులు అక్కడక్కడ ఆపుతారు. అదేవిధంగా వెహికల్ గ్రీన్ కార్డు, మన రిజిస్ట్రేషన్ కాపీస్ చూపించాల్సి ఉంటుంది. సో అక్కడక్కడ మెడికల్ టెస్ట్ అని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్తూ ఉన్నాం. సో అక్కడ ఆగిన తర్వాత మా వాళ్ళలో 50+ వాళ్ళని టెస్ట్ చేశారు. ఇక్కడ వచ్చి అందరికీ 50+ ఉండే వాళ్ళందరికీ ఏంటంటే మెడికల్ చెకప్ చేస్తారనమాట. అంటే హార్ట్ ప్రాబ్లం ఉందా, బీపీ షుగర్ ఉందా అలా చెక్ చేస్తున్నారు. సో కౌంటర్స్ 2-3 పెట్టి ఇక్కడ చెక్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ చెక్ చేసిన తర్వాత లోపల వెళ్తారంట. సో మేము కూడా చెక్ చేసుకోవడానికి పోతా ఉన్నాం. సో ఇక్కడ షుగర్ బీపీ అవన్నీ టెస్ట్ చేశారు. మీరు అక్కడ టెస్ట్ చేసేటప్పుడు అనవసరంగా మాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చెప్పొద్దండి. సో షుగర్ బీపీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మా వాళ్ళు డాక్టర్లు ఏదో చేస్తారని హార్ట్ ప్రాబ్లం అది ఇది చెప్పి టైం వేస్ట్ చేసుకోవద్దు. నార్మల్ చెకప్ చేసుకొని బయలుదేరండి. మీకు అంత ఇబ్బందిగా ఉన్నా పైన అక్కడక్కడ క్యాంప్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం యమునోత్రి వైపు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో యమునోత్రి లాగ్ చూద్దాం. టిల్ దెన్ బాయ్.